ప్రతి ఒక్క అడ్వకేట్కి బార్ కౌన్సిల్ యొక్క అకౌంటబిలిటీ అండి చేరడానికి అవకాశం లేకుండా ఉంది. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దగ్గరికి ఖచ్చితంగా ఆయన దగ్గరికి జరిగిన అకౌంట్స్ ఏంటి, వచ్చిన రెవెన్యూ ఏంటి, ఇవన్నీ చేరుతుంది. కానీ ప్రతి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారు ఏదైతే ఉన్నారో అడ్వకేట్స్కి కమ్యూనికేట్ చేయడానికి అనేది మెకానిజం లేదు. అలాగే బాధ్యత బార్ కౌన్సిల్కి లేదా అంటే ఉంది. బార్ కౌన్సిల్ ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో, పోనీ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో, పోనీ అకౌంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆన్లైన్ అయిపోయింది. ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు అందరికీ. ఒక క్లిక్లో ప్రతి ఒక్కళ్ళ ఫోన్లోకి వెళ్తుంది. ఉన్నది ఎంత 39,000 మంది, ప్రతి ఒక్కరికి వెళ్తుంది. వెబ్సైట్లో పెట్టేసేయండి, ఎవరికి కోరిక ఉన్నోళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఇది పెట్టట్లేదు. అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయంగా ఈ అకౌంటబిలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళ నోటి ఎక్కడుంది అంటే వెబ్సైట్లో ఉంది, ఎక్కడుంది మీ ఈమెయిల్లో ఉంది. ఈ పాత పద్ధతి ఏదైతే ఉందో, ఈ రొట్ట పద్ధతి ఏదైతే పాతదైతే ఉందో, ఇక్కడి నుంచి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి పంపించడం, మీరు తెలియజేయండి అనడం, ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. జరగాల్సింది ఏంటంటే వెబ్సైట్లో పెట్టవచ్చు అకౌంట్ ఏంటనేది. లేదు అకౌంట్లో పెడితే పబ్లిక్ కూడా యాక్సెస్ చేస్తుంది అని చెప్పి ఆలోచన ఉంది. వై టు డిస్క్లోజ్ ది అకౌంట్ ఆఫ్ బార్ కౌన్సిల్ టు ది జనరల్ పబ్లిక్ అనేది నా ఉండింది అనుకోండి. ప్రతి ఒక్కళ్ళు మెయిల్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి, వాట్సాప్ పెట్టండి.